గుడ్ మార్నింగ్ గ్రేడ్ 2 అసిస్టెంట్ సైంటిస్ట్ ఆస్పిరెంట్స్. నా కెమిస్ట్రీ ప్రీవియస్ క్వశ్చన్ చూసినట్లయితే దాంట్లో భాగంగా ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ద కీటోన్ హ్యాస్ కంప్లీట్లీ రెడ్యూస్డ్ టు సెకండరీ ఆల్కహాల్ 1:2 ఆప్షన్. కీటోన్ ఈజ్ ఏ రెడ్యూస్డ్ టు సెకండరీ ఆల్కహాల్, కంప్లీట్ అయిందట, కంప్లీట్ సెకండరీ ఆల్కహాల్గా మారింది. నా ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ ఇచ్చింది ఇక్కడ. Ketone is what is the IR value? 1650. Secondary alcohol 3500. కంప్లీట్గా మారింది అంటే ఇక కీటోన్ వాల్యూ ఈజ్ నాట్ అబ్జర్వ్డ్. కీటోన్ వాల్యూ ఈజ్ నాట్ అబ్జర్వ్డ్. అండ్ ఈజ్ ఆన్సర్ యు సీ, చెక్ దట్ IR స్పెక్ట్రమ్ హ్యాస్ నో అబ్జర్ప్షన్ అరౌండ్ 1650 సెంటీమీటర్ ఇన్వర్స్. ఎస్, ఫస్ట్ ఆన్సరే కరెక్ట్. ఎందుకంటే ఆల్రెడీ కీటోన్ ఈజ్ కంప్లీట్లీ చేంజ్డ్ ఇంటూ సెకండరీ ఆల్కహాల్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇక లేదు, ఇక ఆప్షన్ కింది చదవడం కూడా అవసరం లేదు. ఓకేనా? చూడు కింద ఆన్సర్ కూడా పర్ఫెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఐఆర్ స్పెక్ట్రమ్ హ్యాజ్ నో అబ్జర్ప్షన్ అరౌండ్ 1650. ఓకే, దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. ఇన్స్టిట్యూట్లో స్టార్ట్ చేస్తారు, వైండ్ అప్ చేస్తారు, జాగ్రత్త. సో ఇన్స్టిట్యూట్లో స్టార్ట్ చేస్తారు, వైండ్ అప్ చేస్తారు. పూర్తి కోర్స్ అయ్యేంతవరకు ఇబ్బంది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కావున ఇంతకుముందు ఏ కోర్సు కూడా ఒక్కటి కూడా వైండ్ అప్ చేయలేదు, గుర్తుపెట్టుకోండి. పూర్తి అన్ని క్లాసులు అన్ని పూర్తికాలం నడిపిన లాస్ట్ వరకు, చివరి వరకు. దిస్ ఈజ్ రాజు సార్. నౌ ది ఫస్ట్ ఓవర్లాపింగ్ ఎనర్జీ లెవెల్ ఫౌండ్ ఇన్ బిల్డింగ్ of the electron configuration involves the principal energy level. ఏమన్నాడు? ది ఫస్ట్ ఓవర్లాపింగ్ ఎనర్జీ లెవెల్స్. ఇక్కడ ఫస్ట్ లెవెల్ ఉన్న ఎనర్జీ లెవెల్, ఓవర్లాపింగ్ ఎనర్జీ లెవెల్స్ అంటే గుర్తుపెట్టుకోండి. అక్కడ నువ్వు తర్వాత ఏమవుతుందంటే 3Dకి వెళ్ళిపోతుంది ఎలక్ట్రాన్, 3Dకి వెళ్ళిపోతుంది. 3Dకి వెళ్ళిపోక ముందు ఉన్నటువంటి ఇది 3-4 3p తర్వాత 4s is a correct. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మాలిక్యూల్ వుడ్ హ్యావ్ ది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ కార్బొనైల్ స్ట్రెచింగ్? ఓకే, కార్బొనైల్ స్ట్రెచింగ్ అనేది కార్బాక్సిలిక్ యాసిడ్, ఎస్టరు, కీటోన్స్ అన్నిట్లుంటుంది కదా. దాంట్లో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రాసిన ఎస్టర్ గ్రేటర్ దాన్ కీటోన్ గ్రేటర్ దాన్ యాసిడ్. ఎస్టర్ గ్రేటర్ దాన్ కీటోన్ గ్రేటర్ దాన్ యాసిడ్. మళ్ళీ స్పెక్ట్రోస్కోపీ క్వశ్చన్ వచ్చింది మిత్రులారా. ఇట్లా టాపిక్ వైజ్ క్వశ్చన్స్ను ఎక్కడెక్కడ ఏ టాపిక్ వైజ్ వచ్చినవి, ఎన్నెన్ని వచ్చినవి, ఏ టాపిక్ క్వశ్చన్స్ ఎన్నెన్ని వచ్చినవి, ఎట్లా వచ్చినవి, ఓకేనా? పాత పేపర్ ఎట్లా ఉంది అనేది చూసుకోవాలని చెప్తున్నా. నా ఆన్సర్ ఈజ్ ఎవరు? ఎస్టర్ ఉన్నటువంటి ఆన్సర్, సెకండ్ వన్ ఈజ్ ఆన్సర్. ఓకేనా? ఎస్టర్ ఉన్న ఆన్సర్ సెకండ్ వన్. ఇట్లా ప్రతి అన్నీ చూసినట్లయితే ఓకేనా, ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చాడు. సింప్లెస్ట్ ప్రాబ్లం అంటే 2 స్టెప్స్ ప్రాబ్లం ఉన్నది. చూడండి ఇక్కడ 2 స్టెప్స్ ప్రాబ్లం ఉన్నది. రాజు సార్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేయండి. ఓకేనా? పర్చేజ్ చేయండి, పేపర్ కూడా పంపిస్తాను. థ్యాంక్ యూ మిత్రులారా, ఆల్ ది బెస్ట్. చూడండి ఒకసారి. ఓకే, థ్యాంక్ యూ.